ఈ ప్రశస్త రాత్రి కీడును అనుభవిస్తున్నావా? శ్రమలను అనుభవిస్తున్నావా? ఎటు చూసిన కీడే, ఎటు చూసిన సమస్యలే, ఎటు చూసిన పోరాటాలే. మనం ఎక్కడికి వెళుతున్నామో, మన జీవితంలో ఏం జరుగుతుందో, మన జీవితంలో ఏం సంభవిస్తుందో కూడా తెలియని పరిస్థితిలో మన జీవితాల్లో కూడా సాగిపోతున్నాయేమో. ఒక రోజు రాబోతుందండి. ఆ రోజు ప్రియులరా, ఊహకు మించిన ఉన్నత కార్యాలు మీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. దేశముకు ఉన్నత స్థలాల మీదకి దేవుడిని ఎక్కించబోతున్నాడు. మేలు కలుగుట కొరకు ఆ రోజు సమస్తము సమకూడి జరుగుతుంది. యోసేపు ఐగుప్తు దేశానికి అధిపతిగా మారినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రేమించేవారుగా మనం ఉంటే, దేవుని చేత పిలువబడిన వారుగా మనం ఉంటే, ఆయన సంకల్పం చొప్పున మనం పిలువబడిన వారుగానే ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో ప్రభు రోజు మేలు చేస్తాడు, మహిమతో నింపుతాడు, ఘనమైన కార్యాలు ప్రభు చేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.